శ్రీగురుభ్యో నమ. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీగురుదత్తాత్రేయాయ నమో నమ. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రసన్నాతిహరం వందే స్మతృగామీ సనోవతు. శ్రీగురుదత్తాత్రేయాయ నమో నమ. మార్గశిర మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథినే జగద్గురువు స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వరూపంగా మనం భావన చేస్తామన్నమాట. అంతటి మహాశక్తి సంపన్నులు, మహా గురుస్వరూపము దత్తాత్రేయ స్వామివారు. ఆయన సాక్షాత్తుగా అత్రి మహర్షి అనసూయమ్మల యొక్క సంతానం ఈ దత్తాత్రేయ స్వామివారు. ఆ అనసూయమాతకి అత్రి మహర్షికి సంతానంగా జన్మించడం వెనక ఎంతో నిగూఢమైనటువంటి రహస్యాలు ఉన్నాయన్నమాట. కేవలంగా అనసూయమ్మ వైభవం అందరికీ తెలిసినటువంటిదే అండి. అనసూయమ్మ వైభవం, అనసూయమ్మ గురించి ఆవిడ వృత్తాంతం తెలియకుండా సామాన్యంగా భరతఖండంలో పుట్టినటువంటి ఎవరూ ఉండరన్నమాట. అంతటి మహాజ్ఞాన స్వరూపిణి ఆవిడ పేరు అనసూయ. అసూయ లేనటువంటి స్వరూపమే అనసూయ మాత. అయినా అత్రి మహర్షి, అత్రి అనగానే త్రిగుణములకి పై స్వరూపంలో ఉండేటువంటి స్థితి అత్రి అన్నమాట. అత్రి అంటే మనం ఎప్పుడు కూడా సత్వగుణం, రమోగుణం, తమోగుణంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఈ మూడు గుణాలకి పై భాగంలో ఉండేటువంటి మహానుభావుడే, మహాజ్ఞాన సంపన్నుడే అత్రి మహర్షి. అనసూయమ్మ ఆ జగన్మాత పేరు చెప్పుకున్నంత మాత్రం చేత పాపములన్నీ పటాపంచలైపోతాయండి. సాక్షాత్తుగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి అందరి చేత కూడా నమస్కరింపబడినటువంటి స్వరూపం అనసూయమ్మ. త్రిమూర్తులను కూడా బిడ్డలుగా మార్చి తన ఉయ్యాలలో ఊపినటువంటి జగన్మాత స్వరూపం అన్నమాట అనసూయమ్మ. అలాగే అత్రి మహర్షి కూడా. ఎవరికన్నా అంతటి శక్తి ఉంటుందా? అంతటి శక్తి ఉండనే ఉండదన్నమాట. వృత్తాంతం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒకానొక సందర్భంలో నారద మహర్షి అంతటి వారు వెళ్ళి అనసూయమ్మ శక్తిని పరీక్షిద్దామని చెప్పి త్రిమాతల దగ్గరికి వెళ్ళారన్నమాట నారద మహర్షి. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి చక్కగా ముగ్గురు సరదాగా ఉన్న సమయంలో, అమ్మ, భూలోకంలో మీకంటే ఖ్యాతి కలిగినటువంటి ఒక మహాస్త్రీ ఉన్నారు, ఆవిడ అనసూయమ్మ అని చెప్పారు. ఓహో, అంతటి మహాశక్తివంతమైంది అనసూయమ్మ, ఆవిడ శక్తిని పరీక్షించవయ్య నారద అని చెప్పి నారద మహర్షికి చెప్పారన్నమాట. అంటే లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, పార్వతీదేవికి ఆవిడ శక్తి తెలియదని కాదు, ఆవిడ శక్తిని పరీక్షిద్దామని చెప్పి పరీక్షించడానికి నారద మహర్షి వచ్చారు. ఒక బ్రాహ్మణ రూపం ధరించి భవతి భిక్షాందేహని వచ్చారు నారద మహర్షి. వచ్చిన తర్వాత మహానుభావ రండి, ఆశీనులు కండి అని చెప్పి గృహంలోకి పిలిచి ఆవిడ ఆతిథ్యం ఇచ్చిందనమాట. మా చాలా ఆకలిగా ఉంది తల్లి, నాకు ఉత్తరక్షణం ఏదైనా వండి పెడతావా అని చెప్పారు ఈ వచ్చిన బ్రాహ్మణ రూపంలో ఉన్న నారద మహర్షి. తప్పకుండా మహానుభావ అని ఆవిడ వంటగదిలోకి లేదా సిద్ధం చేయబోతుందన్నమాట. సిద్ధం చేయబోయేసరికి, అమ్మా, దయచేసి ఏమి అనుకోవద్దు, నాకు ఒక నియమం ఉందమ్మా. ఆ నియమం ఏమిటో తెలుసా తల్లి? ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ఈ సంచిలో ఉన్నటువంటి పదార్థాలని చక్కగా మెత్తగా వండి ఉడికించి తీసుకురా తల్లి అని చెప్పారనమాట. తప్పకుండా మహాత్మా అని చెప్పి ఆ సంచిలో ఉన్నటువంటి పదార్థాలు తీసుకుని చూసిందనమాట. చూసేసరికి అందులో ఉన్నటువంటి పదార్థాలు ఏమిటాయి అంటే గులకరాలు ఉన్నాయి. అందులో గులకరాలు ఉండేసరికి ఆవిడేమి ఆశ్చర్యపోలేదు, కంగు తినలేదనమాట. తప్పకుండా అని చెప్పి తన తపశ్శక్తి ద్వారా వాటిని నీటిలో ఉడకబెట్టి చక్కగా తాలింపు వేసి మసాలా గిసాలు అన్నీ వేసి చక్కగా తాలింపులు పోపు వేసి నారద మహాముని దగ్గర పెట్టిందనమాట. గులకరాలే కదా అని చెప్పి ఆయన తినేసరికి గుగ్గిళ్ళు ఎంత కమ్మగా ఉంటాయో అంత కమ్మగా ఉన్నాయన్నమాట. తన తపశ్శక్తి ద్వారా అది సాధించినటువంటి తల్లి జగన్మాత అనసూయమ్మ. ఎంతో శక్తివంతమైనటువంటి స్వరూపం అన్నమాట అనసూయమ్మది. అబ్బో, ఎన్నిసార్లు ఎంతమందిని ఆదుకున్నారు అత్రి అనసూయ దంపతులు, వర్ణనాతీతమనమాట. వాళ్ళ వైభవాన్ని చెప్పకున్నంత మాత్రం చేత జగన్మాత యొక్క అనుగ్రహం కలుగుతూరుతుంది. కాబట్టి నారద మహాముని ఆవిడకి నమస్కరించి వెళ్ళిపోయారు. అమ్మ, అనసూయమ్మ దగ్గర మీరు పరీక్ష పెట్టమన్నారు, నేను గులకరాలు తీసుకెళ్తేనే ఆవిడ గుగ్గిలుగా మార్చింది, మహాజగత్ సాధ్వి అని చెప్పారనమాట.
సరే ఈసారి ముగ్గురు కూడా ఇతని నారద మహాముని అబద్ధం చెప్పి ఉండొచ్చు అని చెప్పి ముగ్గురు కూడా ముగ్గురు భర్తల దగ్గరికి వెళ్ళారనమాట. లక్ష్మీదేవి దగ్గరికి శ్రీమన్నారాయణ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ దగ్గరికి, అలాగే పార్వతీదేవి పరమేశ్వరుడి దగ్గరికి, సరస్వతీదేవి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్ళి మాకు ఎప్పుడూ మీరు ఏది కోరిక తీర్చలేదు కదా, ఇప్పుడు కోరిక తీరుస్తారంటే ఏమి కోరిక అని అడిగారు ముగ్గురు కూడా. అనసూయమ్మ పరీక్షిస్తారా అని చెప్పారు. అనసూయమ్మతో మనకేం పని ఇప్పుడు, ఆవిడ మన జోలికి ఏమీ రాలేదు. అనసూయమ్మని పరీక్షించేటటువంటి పరిస్థితి మాకెందుకు ఇప్పుడు అని చెప్పి అడిగేసరికి, ఎప్పుడంటే మీ మగవాళ్ళు ఎప్పుడంటే మేము అడిగినటువంటి కోరిక ఎప్పుడో తీర్చరు అని చెప్పి బొంగమూతి పెట్టేసరికి తప్పుతుందా? త్రిమూర్తులకి తప్పలేదు, ఇంకా సామాన్య మనం ఎంత ఉంది. కాబట్టి ముగ్గురు కూడా వచ్చారనమాట. ముగ్గురు కూడా 3 చక్కగా సన్యాసులు బదిలీ నుంచి వచ్చారు సాధువు రూపంలో. మాకు వడ్డన చెయ్యమ్మా, భవతి భిక్షా అందేహి అన్నారు. నారద మహాముని వచ్చినట్టు తప్పకుండా రండి నాయన అంది. ఆవిడ కూడా ఆహ్వానాన్ని పలికింది. ఏమిటి మీకు, సరే చక్కగా భోజనం అంతా వడ్డిస్తానని చెప్పమంది. సరే వడ్డించాలి, మాకు మాత్రం ఒక చిన్న నియమం ఉంది. మాకు వడ్డించేటప్పుడు వివస్త్ర ఒంటి మీద నూలు పోగు లేకుండా వడ్డించాలని చెప్పాను. తప్పకుండా వడ్డిస్తానన్న. అది ఎంత పండిరా నాయన అని చెప్పి తన మంత్రశక్తి ద్వారా ఈ ముగ్గురిని కూడా 3 పసిపావలు చేసి ఉయ్యాల పడుకోబెట్టేసిందనమాట అనసూయమ్మ. చేసిన తప్పు తెలుసుకున్నారు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. అమ్మ మమ్మల్ని క్షమించు తల్లి, మేము నీ శక్తిని లోకానికి చాటి చెప్పడం కోసమే ఇటువంటి పరీక్ష పెట్టాం. యథార్థానికి మా అందరికి కూడా అత్తగారు లాంటి దాన్ని నువ్వు, ఎందుకంటే మా 3 భర్తలు నీకు కొడుకులు అయ్యారు కదా, అత్తయ్య మమ్మల్ని క్షమించమమ్మా అని చెప్పి ఆవిడ పాదాలు పట్టుకేసరికి చాలా తప్పమ్మా లేచి నిలబడిందని చెప్పి, నా 3 బంగారు కోడలే మీరెందుకే నా కాలు పట్టుకోవడం అని చెప్పి అనసూయమ్మ కూడా చాలా ఆప్యాయతగా ప్రేమగా వాళ్ళ 3 దగ్గరే తీర్చుకుని, పసిపాపలుగా ఉన్నారు కదా వాళ్ళందరినీ స్వరూపాలకి తెచ్చిందనమాట. స్వస్వరూపాలకి తెచ్చేసరికి, సరే నాయన మీ 3 యొక్క అంశతో ఇంతకాలం నా ఇంట్లో ఉయ్యాలగా చక్కగా చేరదీరారు. అది ఒక పూట కావచ్చు, 2 రోజులు కావచ్చు, మీ మీద ఆప్యాయత పెంచుకున్నాను నేను. మరి మళ్ళీ మీరు కైలాసానికో వైకుంఠానికో బ్రహ్మలోకానికి వెళ్ళిపోతే నా కోరిక ఇప్పుడు నెరవేరాను. ఈ ఉయ్యాల పరిస్థితి ఏం గాను, అనవసరంగా అమెజాన్లో చెప్పి బుక్ చేయించాను ఈ ఉయ్యాలని, ఇది అనవసరంగా పక్కన ఉండడమేనా? కాబట్టి నాకు మాత్రం కోరిక ఒక్కటి తీర్చిపెట్టండి. ఏమిటో తెలుసా, మీ 3 అంశలో నాకు ఒక కుమారుడు జన్మించాలి చెప్పి ఆవిడ వరం కోరుకుందనమాట. తథాస్తు తల్లి, మా కోరిక కూడా అదే. నీ వంటి మహాసాధ్వి గర్భవాసం చేయడం అంటే మా జన్మాంతర సుకృతం కదూ అని చెప్పి 3 అంశతో 3 కుమారులు జన్మించారనమాట. అందులో బ్రహ్మదేవుడి యొక్క అంశతో చంద్రుడు పుట్టారు, రుద్రుడి యొక్క అంశతో దుర్వాస మహాముని పుట్టారు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల 3 యొక్క కలయికతో దత్తాత్రేయ స్వామి జన్మించారనమాట. మహాశక్తి స్వరూపం, మహాజ్ఞానప్రదాయక మూర్తి అన్నమాట దత్తాత్రేయులు అంటే. తనను తానే దత్తత ఇచ్చుకున్నాడు కనుక దత్తాత్రేయ స్వామి. దత్త ఆత్రేయ గోత్రీకులు అత్రి మహర్షి వంశంలో ఉద్భవించారు కనుక దత్తాత్రేయ అత్రి మహర్షికి తనను తానే దత్తత ఇచ్చుకున్నాడు కనుక దత్తాత్రేయ. అంతటి మహాజ్ఞాన స్వరూపం అన్నమాట. అబ్బో ఆయన మహాస్వరూపం, గురుస్వరూపమే. ఆయన ఎంతటి జ్ఞానబోధ చేశారో ప్రపంచానికి అంతటి కూడా, అంతటి మహాశక్తి సంపన్నుడు అన్నమాట దత్తాత్రేయ మహానుభావుడు. ఆయన పుట్టినటువంటి మాసమే ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి అన్నమాట. పౌర్ణమి తిథి దత్తాత్రేయ స్వామివారి యొక్క జయంతి అన్నమాట. ప్రత్యేకించి ఆయన ఉండేటటువంటి స్థానం ఏంటంటే ఔదంబర వృక్షం కింద ఉంటా అంటారు. అంటే మేడి చెట్టు కింద దత్తాత్రేయ స్వామిని విగ్రహం కానీ పెట్టి కానీ పూజించినంత మాత్రం చేత దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందన్నమాట. ఆయన ఎంతటి విచిత్రమైనటువంటి పరీక్షలు పెడతారంటే, పూర్వం కానొక సందర్భంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. ఈ బ్రాహ్మణుడు ప్రతినిత్యం కూడా నిత్యానుష్ఠానం చేసి చక్కగా రోజు ఎవరో ఒక అతిథి భోజనం పెట్టాలి. ఎవరు లేకపోతే ఆయన అనుష్ఠానం చేసినటువంటి భోజన పదార్థాలు కూడా పక్షికో ఏదైనా పెట్టేవారు అనమాట. బయట ఒక ముద్ద పెడతారు కదా, ఆ ముద్ద పెడతారనమాట. ఆ ముద్ద పెట్టేసరికి ఆ ముద్దని ప్రతి నిత్యం కూడా ఒక కాకి భోజనం చేస్తూ ఉండేదనమాట. ఏ జంతువు అని తింటాం కదా, ఆ కాకి భోజనం చేసేది. ఆ కాకి భోజనం చేస్తూ ఉండేసరికి ఒకరోజు ఈయన కూడా అలాగే ఆ మొట్టమొదటి ముద్ద అన్నపు ముద్ద తెచ్చి అక్కడ బయట పెట్టారనమాట. ఈ ప్రతి నిత్యం కూడా ఆ కాకి భోజనం చేసి ఉండడం ద్వారా తనకి జ్ఞానం కలిగిందనమాట. కాకికే అది ఒక దివ్యమైనటువంటి రాక్షసులాగా అతనికి దర్శనమైంది.
ఏమయ్యా శర్మ అని పిలిచిందనమాట. అబ్బో! ఎవరు నన్ను పిలుస్తున్నారు అని చెప్పి ఆయన చూశారనమాట. అబ్బో! బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు ఇతను. బ్రహ్మరాక్షసుడు నన్ను పిలుస్తున్నాడని చెప్పి పాపం అసలే బ్రాహ్మణ పుట్టుకాయే ఈ కాలు చేతులు వణికిపోయినాయి. బ్రహ్మరాక్షసుడుగా ఉన్నాడు. నన్ను పిలుస్తున్నాడు ఏమిటబ్బా అని ఆశ్చర్యపడిపోయాడనమాట. ఆశ్చర్యపడిపోయేసరికి, సరే మహానుభావ మీ వల్ల నేను మహా ఉపకారం పొందానయ్యా. గతంలో ఎన్నో పాపాలు చేసి చేసి ఈ రాక్షస జన్మ ఎత్తాను. ఈ రాక్షస జన్మలో కూడా పాపాలు చేసేసరికి కాకిలాగా నేను రూపాంతరం చెందానయ్యా. ఆ కాకి రూపంలో ఉన్నా కూడా మీరు ప్రతిరోజు ఈ బయట పెట్టే రుచి అన్నం ముద్ద, ఆ ముద్ద తినడం వల్ల నాకు ఇంతటి జ్ఞానం కలిగిందయ్యా. మీరు చేసిన పుణ్యం నుంచి నాకు కొద్దిగా వచ్చిందయ్యా. నన్ను అనుగ్రహించండి మహానుభావ. మీకు ఏదైనా కోరికలు ఉంటే చెప్పండి అని చెప్పి అడిగారనమాట. ఈ బ్రాహ్మణుడు నాకేం కోరికలేం లేవయ్యా. ఆవిడని పిలిచారన్నమాట. అమ్మ సుశీల బయటికి రమ్మన్నారు. ఆవిడ బయటకొచ్చింది. మనకి కోరికలు కావాలంటున్నాడు ఈ యొక్క బ్రహ్మరాక్షసుడు. మనకేం కోరికలున్నాయి? పాపం మనం పెట్టిన ముద్ద ద్వారా ఇతను బ్రహ్మజ్ఞానాన్ని పొందారట. కాబట్టి మనకేం కోరికలుంటాయంటే, సరే ఏదో ఒక రకంగా చేసి మాకేం కోరికలు లేవు గానీ ఒక చిన్న పని చేయిస్తావా? మాకు దత్తాత్రేయ స్వామి దర్శనం చేయిస్తావా? అని అడిగాడు. దత్తాత్రేయ స్వామి దర్శనమా? అమ్మ బాబోయ్! ఆ ఒక్క కోరిక తప్ప ఇంకా ఏదైనా కోరిక కోరరాదు అని అడిగారట. లేదయ్యా! నువ్వు కోరమన్నావు కోరుకున్నాను తప్ప మాకు ఎటువంటి కోరికలు లేవు. మమ్మల్ని క్షమించు. మా కోరికలు లేవని చెప్పారు. సరే చిక్కుల్లో పడేసావయ్యా శర్మ. కాబట్టి సరే నీ కోరిక నెరవేరుస్తాలే. కానీ నేను దగ్గరికి రాను గానీ దూరంగా చూపిస్తాననమాట. ఆ స్వామి నువ్వే గుర్తుపట్టి నమస్కారం చేసుకొని చెప్పాడు. నమస్కారం చేసుకో చెప్పేసరికి ఈ బ్రహ్మరాక్షసుడు మొట్టమొదటిసారి ఈ బ్రాహ్మణిని చేపట్టుకుని తీసుకుంటూ వచ్చారనమాట. వచ్చేసరికి అదిగదిగో అంత దూరంలో కనిపిస్తున్నాడు చూసావా? అతనే దత్తాత్రేయ స్వామి అనమాట. ఈయన చూపించింది ఎక్కడయ్యా అంటే ఒక కల్లుపాకలో విపరీతంగా మద్యం సేవించి సేవించి ఒళ్ళు తూలిపోతూ మీద స్పృహ కూడా లేకుండా కొట్టుమిట్టాడేటువంటి ఒక వ్యక్తిని చూపించాడనమాట. ఎదుగో అతనే దత్తాత్రేయ స్వామి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. మొదట కొంచెం అనుమానం కలిగిందన్నమాట. ఇతను దత్తాత్రేయ స్వామా? ఈ అనాచారి, ఈ మద్యం సేవించున్నటువంటి వాడు, ఒళ్ళు తూలిపోతున్నటువంటి వాడు, పైగా ఎవరు చూస్తూనే భయంకరంలాగా ఉన్నాడు ఇతను వ్యక్తి. ఇతను దత్తాత్రేయులు ఏమిటయ్యా? మనసులో కొద్దిగా ఆలోచన కలిగింది. ఈ బ్రహ్మరాక్షసుడు ఏమి నన్ను మోసం చేయట్లేదు కదా అని చెప్పి పాదాలు పట్టుకుందామా వద్దా వద్దా అనుకునేసరికి ఇతను వెళ్ళిపోయాడనమాట. బ్రహ్మరాక్షసుడు మళ్ళీ వచ్చాడు. ఏమయ్యా బంగారం లాంటి అవకాశం వదులుకున్నావు కదయ్యా, వచ్చిన వ్యక్తి దత్తాత్రేయ స్వామి నిన్ను పరీక్ష పెడుతున్నాడయ్యా, ఆ రూపంలో ఉన్నాడు ఆయనే అని చెప్పారనమాట. అయ్యో ఎంత తప్పు చేశాను, ఆ స్వరూపంలో నువ్వు పరీక్ష అని నాకు తెలియక తప్పు చేశానని అని చెప్పారు. సరే రేపటి రోజు ఎలాగైనా చూపిస్తాను చెప్పి రెండవసారి రమ్మన్నాడు ఇతన్ని. రెండవసారి చూపించేసరికి ఇతను శ్మశానంలో ఒక కాడి కాపరిని చూపించాడనమాట. ఆ కాడి కాపరి కూడా ఎలా ఉన్నాడు భయంకరంగా, అప్పుడే కాలినటువంటి శవాన్ని పుర్రేని పీకి నోటితో తినుటూ చాలా విపరీతంగా వికృతంగా ఉన్నాడనమాట, దిగంబరంగా. ఈ బ్రహ్మరాక్షసుని ఖచ్చితంగా మోసం చేస్తూ ఉన్నాడు. మొన్నేమో కళ్ళు తాగేవాడిని చూపించాడు, ఇప్పుడేమో కాటి కాపరిని చూపిస్తున్నాడు దత్తాత్రేయులని. దత్తాత్రేయ స్వామిని ఎవరైనా ఇలా ఉంటారయ్యా? ఎవరైనా ఈ స్వరూపంలో ఉంటారా? బ్రహ్మజ్ఞాని మహాతేజమూర్తి ఉండాలి తప్ప ఈ స్వరూపంలో ఉంటారు దత్తాత్రేయులు అంటే అనుకున్నాడు అనమాట. సరేనా, రెండవసారి కూడా దగ్గరికి వెళ్ళడం కూడా బాధపడి వెనక్కి వచ్చేసారు ఇతను. నేను చేసేదేమీ లేదయ్యా, మూడవసారి ముచ్చటగా 3 సార్లు చూపిస్తా. 3 సార్లు మాత్రం అవకాశం నాకుంది. నేను ఇంకా మూడోసారి తప్ప మేము చూపించలేసరికి మూడవసారి ఒక వెకిలి చేష్టలు చేసుకుంటూ ఒక వ్యక్తి వస్తున్నాడు. ఇంకా మూడోసారి తప్పనిసరిగా ఆయన పాదాల పద్మాల మీద నమస్కరించేసరికి స్వామి నువ్వే దత్తాత్రేయుడిని మనస్ఫూర్తిగా నమ్మాను, యద్భావం తద్భవతి అనేటువంటి రూపంలో నేను నమ్మాను కాకుండా నన్ను క్షమించవయ్యా. 2 సార్లు నీ దర్శన భాగ్యమైనా సరే నేను నిన్ను గుర్తించలేదు. నువ్వు పరీక్ష పెడతావు అనుకున్నావు కానీ ఈ చండాల రూపంలో కూడా ఉండదు నువ్వేనని నేను భావించలేదండి అని మనస్ఫూర్తి నమస్కరించారు. ఇప్పుడు అనుగ్రహించారు నాయన. కాబట్టి నువ్వు బ్రాహ్మణ వంశంలో పుట్టాడు కనుక ఇతరాజ్య వర్ణాల వారెవ్వరూ ఆచరించే ధర్మాలని అవి హీనమైనవని, ఎందుకు పనికిరావని చెప్పి అనుకోవడం సరి కాదనమాట. ఇది యథార్థానికి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరో తెలుసా? నా చుట్టూ ఉండి శిష్య పరంపర. నిన్ను కాడి కాపరికి ఎందుకు కనబడ్డాని తెలుసా? ఆఖరికి ప్రతి మానవుడి చివరి గమ్యస్థానము అదేనమాట. దాన్ని చూసే నువ్వు భయపడిపోతే ఇంకెలాగయ్యా గమ్యస్థానం చేరుకునేది? పరిపూర్ణ జ్ఞానం నీలో పెంపొందాలంటే ఆ కాడి కొంచెం వైరాగ్యం కూడా ఉండాలయ్యా చెప్పారనమాట. మహానుభావ తప్పు జరిగిపోయిందయ్యా. ఆనాడు ఆదిశంకర భగవత్పాదులకి కాశీ పట్టణంలో ఒక శవాలు కాల్చిన వ్యక్తి రూపంలో ఎలాగైతే మహాపరమేశ్వరుడు ఎదురవుతారో అదే స్వరూపంలో మీరు నాకు ఎదురయ్యాన్ని గ్రహించలేకపోయాను, నాకు క్షమించండి స్వామి అని చెప్పి పాదాల మీద నమస్కరించారనమాట.
అందుకే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఉంటే సర్వజీవుల యందు కూడా ఆయన గురుస్వరూపాన్ని చూసేవారనమాట. సర్వజీవుల యందు కూడా గురుస్వరూపమే. ఎందుకంటే ఆయనకి 16 మంది గురువులని చెప్తారనమాట. దత్తాత్రేయ చరిత్రలో నాకు 16 మంది గురువులున్నారండి. 16 గురువుల కూడా వింటే చాలా విచిత్రంగా ఒక్కొక్క గురువు కూడా ఒక గొంగళిపురికి ఒక గురువుగా ఉంటారు ఆయనకి. అలాగే ఒక వేశ్య గురువుగా ఉంటుందన్నమాట ఆయనకి. ఈ కథలన్నీ వింటుంటే ఏమిటి స్వామి వేశ్య గురువేమిటి, గొంగళిపురుగు గురువేమిటి అని విచిత్రంగా ఉంటుందన్నమాట. కానీ గురుచరిత్ర పరిపూర్ణంగా పారాయణ చేస్తే మనకు అర్థమై తీరుతుందన్నమాట. వేశ్య తన దేహాన్ని మాత్రమే ఆ వితుడికి అప్పచెప్పాడు తప్ప తన మనస్సంతా కూడా భగవంతుడు ఎందే నిండి నిబిడీకృతమైపోయిందని చెప్పానమాట. ఎందుకంటే ఒక ఎదురు బుదురు ఒక వేదనిష్ట కలిగినటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ ఇంటి ఎదురకుండా ఒక వేశ్య ఉండేదన్నమాట. వేశ్య ఈయనేమో చిచ్చిచ్చి ఉదయం లెగిసిన వెంటనే మొదలుపెట్టేసినారా దిక్కుమాలని కారణం అని చెప్పి ఈయన పూజ చేస్తూ కూడా చిచ్చిచ్చి అప్రాచురాలు ఎందుకు పనికొస్తుందో దిక్కుమాల జన్మ మండిపోనని చెప్పి ఈయన పూజ చేస్తూ కూడా అడుగుజోవి చూడటం ఇచ్చి ఆ జన్మ ఎందుకు సార్థంగానో ఒక శివ పూజ లేదు, ఒక విష్ణు పూజ లేదు, ఏమీ లేదు అని చెప్పి ఆయన తిట్టుకుంటూ ఉండేవాడు పూజ చేస్తూ కూడా. ఈవిడ మాత్రం ఆవిడ తన కార్యకలాపాలు చేస్తున్నవాడే మహానుభావుడు. ఏ జన్మలో ఏ పుణ్యం చేశాడో పాపం ప్రతిరోజు నిత్యానుష్ఠానము, నిత్య పూజా కైంకర్య, నిత్య శివార్చన, ప్రతి నిత్యము కూడా సంధ్యావందన చేస్తూ ఉండేవాడు. అంతటి మహానుభావుడే ఉండి కూడా నా జన్మ ఎందుకు ధరించనని చెప్పి ఈయన దృష్టి ఉండేది. కాలగర్భంలో ఇద్దరు ఒకేసారి మరణించారనమాట. మరణించేసరికి ఇతరుని తీసుకువెళ్ళడానికి మాత్రం యమభటులు వచ్చారు, ఎదురకుండా ఉండే వేస్తిని తీసుకెళ్ళడానికి మాత్రం దైవదూతలు వచ్చారనమాట. ఎందుకు మమ్మల్ని ఇలా తీసుకెళ్తాను, మీరు అడ్రస్ మారిపోయాను, బహుశా మీరు వెళ్ళాల్సింది ఆపోజిట్ ఇల్లు, మా ఇల్లు కాదు అని చెప్పి ఇద్దరు అనుకున్నారు. నిజమేనండి, మీరు వెళ్ళాల్సింది ఆయన దగ్గరికి. తెల్లవారు లేస్తే ఎన్నో పాపకార్యాలు చేశాను, నేను చేయరాని పనులు చేశాను, అతని దగ్గరికి మీరు వెళ్ళాలని ఈవిడ చెప్పిందనమాట. చెప్పేసరికి ఏం లేదమ్మా, మేము వచ్చింది తప్పకుండా మీ ఇంటికే. ఎందుకో తెలుసా, ఇతను పూజ చేసినంతసేపు కూడా నీ వైపే దృష్టి అనమాట. పూజా మందిరంలో దేహం ఉందేమో తప్ప అసలు పూజ దగ్గర మనస్సే లేనే లేదు ఇతనికి. నువ్వు చేసే కార్యకలాపాలు ఎన్ని చేస్తున్నా కూడా నీ మనస్సు ఇతని పూజా మందిరంలో ఉందన్నమాట. దేహం ఎక్కడున్నది ప్రధానం కాదు తల్లి, మనస్సు ఎక్కడ ఉన్నదని మాత్రమే ప్రధానం అన్నమాట. అంతటి మహాశక్తి స్వరూపం కాబట్టి ఆవిడ నాకు గురువుతో సమానమయ్యా. ఈవిడ ఎందు దేహం మాత్రమే ప్రధానం కాదు, మనస్సు ప్రధానమని నేను తెలుసుకున్నాను అన్నమాట. ఆవిడ చూసి నేను అని చెప్పి ఆవిడ గురుస్వరూపంలో స్వీకరించారనమాట. ఆఖరికి ఎంతటి మహాశక్తి సంపన్నుడు కార్తవీర్యార్జునుడికి ఒకనొక సందర్భంలో ఈ 2 చేతులు పనిచేసేవి కాదనమాట. 2 చేతులు పనిచేసేవి కాదు కాబట్టి అంగవైకల్యం ఉండేదనమాట. అతనికి రాజ్యాభిషేకం చేయాలని చెప్పి గురువులు అందరూ అనుకున్నారు. 2 చేతులు పనిచేయనటువంటి వారిని నేను రాజ్యాభిషేకం చేసుకుని నేనేమి పరిపాలిస్తానండి ఈ యొక్క రాజ్యాన్ని, నాకు అర్హత లేదు స్వామి అని చెప్పారనమాట. లేదు నువ్వు అర్హుడివే అని చెప్పారు. అర్హుడివే, మేము ఇంతమంది సహాయం చేస్తాం కదా నీకు, ఇంతమంది రాజ్యంలో మంత్రులు ఉన్నారు, ఇంతమంది సైన్యం ఉంది, నీకేం తక్కువ ఉన్నారు. కానీ రాజులో కానీ ఇటువంటి లోపం ఉంటే అతను ఎందుకు కొరగాడని చెప్పి నమ్మకంతో ఏ భగవంతుని కనుక ప్రార్థన చేసినట్టయితే నాకు ఉత్తరక్షణం అనుగ్రహిస్తాడు, నాకు ఈ బాధ పోతుందని చెప్పి ప్రార్థించాడనమాట. దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి మీరు, ఆయన గనక అనుగ్రహిస్తే మీకు నెరవేరినటువంటి కోరిక ఏది ఉండదు అని చెప్పి అనుకున్నారనమాట. సరిగా దత్తాత్రేయ స్వామిని అర్చించారనమాట. అర్చించేసరికి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం చేత కార్తవీర్యార్జునుడికి నీకు ఒక చేయి కాదయ్యా, 1000 చేతులు కలిగినటువంటి శక్తి నీ ఒక 2 చేతులకు ఉంటాయని చెప్పి ఆయన 1000 చేతుల బలాన్ని ఆ 2 చేతులకు ప్రసాదించాడనమాట. మహాశక్తి సంపన్నుడు కార్తవీర్యార్జునుడు. ఆఖరికి కార్తవీర్యార్జునుడు ఈ యొక్క స్థితి ఏమిటంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి పరశురాముడి చేతిలోనే అతను 1000 చేతులు ఖండింపబడినాయి. కానీ ఆ ఖండింపబడేంత పర్యంతము కూడా ఎంతో జ్ఞానమూర్తిగా, ఎంతో వైభవమూర్తిగా తనను నమ్ముకున్నటువంటి ప్రజల్ని సుభీక్షంగా పరిపాలించినటువంటి స్వరూపం ఈ యొక్క కార్తవీర్యార్జునుడు అనమాట. అందుకే ఆయన దత్తాత్రేయ మహర్షికి, దత్తాత్రేయ గురుస్వరూపానికి భార్యే అనఘాదేవి అనమాట. అనఘా ఇక మన లలితా సహస్రనామాలు కూడా చూడండి, అనఘా అద్భుత చరిత్ర వాంఛితార్థ ప్రధాయనే అనేటువంటి నామం వస్తున్నమాట. అనగా ఆవిడ చరిత్ర అద్భుతమైనటువంటి చరిత్ర. ఈ చరిత్ర పారాయణ చేసినంత మాత్రం చేత వాంఛితార్థ ప్రదాయని అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అన్నమాట. అంతటి దేవి రేపటి రోజున ఆ దత్తాత్రేయ స్వామిని దర్శించినంత మాత్రం చేత, దత్తాత్రేయ స్మరణ చేసినంత మాత్రం చేత, లేదా దత్తాత్రేయ స్వామికి అర్చన చేసినంత మాత్రం చేత అనుగ్రహించే గురుస్వరూపం అనమాట. కాబట్టి గురు బ్రహ్మ,
గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. ఈ శ్లోకం పరిపూర్ణంగా అన్నమయ్యేది దత్తాత్రేయ స్వామికి. ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురమూర్తుల ఏకైక కలయిక దత్తాత్రేయ స్వామి అనమాట. అంతటి మహాజ్ఞాన స్వరూపుడు అనమాట. ఆయన చుట్టూ కూడా 3 కుక్కలు ఉంటాయన్నమాట ఎప్పుడూ కూడా. అవి సామాన్యమైన కుక్కలు కాదండి, 4 వేదాల స్వరూపమే ఆ కుక్కల స్వరూపం ఉంటుందన్నమాట. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనమాట. ఆ వేదమ స్వరూపం వలె దత్తాత్రేయ స్వామి ఎదురుగా ఉండేటువంటి కుక్కలు అనమాట. ఆయన భార్య అనగాదేవి అనమాట. సాక్షాత్తుగా మహాలక్ష్మి స్వరూపమే ఆ అనగాదేవి రూపంలో కొలువుదీరి ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన వెనక ఉండేటువంటి మేడి వృక్షం కింద ఉంటారు. ఔదంబర వృక్షం అనమాట ఆయన ఉండేటటువంటి వృక్షం. ఔదంబర వృక్షాన్ని దర్శించిన, ఔదంబర వృక్షానికి ప్రదక్షిణ చేసినంత మాత్రం చేత ఆ దత్తాత్రేయ అనుగ్రహాన్ని కలిగి సర్వము శుభమే కలుగుగాక. సర్వం శ్రీ శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తపాదజనార్పణమస్తు.